హాయ్ గైస్, వెల్కమ్ టు 5 డేస్ ఆఫ్ ఫన్ ఛానల్. ఈ వీడియోలో మనం ధనుష్ గారు డైరెక్ట్ చేస్తూ యాక్ట్ చేసిన 'ఇడ్లీ కొట్టు' అనే మూవీ చూస్తున్నప్పుడు నాకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ కలిగింది అనే విషయం గురించి మాట్లాడుకుందామండి. ఈ మూవీని స్టార్ట్ చేయడం ఎటువంటి డీవియేషన్ లేకుండా ఆ 'ఇడ్లీ కొట్టు' అనే టైటిల్‌కి జస్టిఫికేషన్ ఇస్తూ ఆ కొట్టు యొక్క కథని ఎస్టాబ్లిష్ చేయడం స్టార్ట్ చేస్తారు. నిజంగా మూవీ మొత్తంలో ఈ ఫస్ట్ 10-15 మినిట్స్ పోర్షన్ ఏదైతే ఉందో అది మాత్రం చాలా అంటే చాలా అద్భుతంగా ఉందండి. ఈ ఫస్ట్ పోర్షన్‌తోనే డైరెక్టర్ ధనుష్ గారు అలాగా సీట్‌కి హుక్ చేసి సినిమా మొత్తం ఒక ప్లెజెంట్ రైడ్‌ని మనం ఎంజాయ్ చేయబోతున్నాం అనే ఫీల్‌ని క్రియేట్ చేసేసారు. ఈ ఫస్ట్ 15 మినిట్స్ అయిపోయిన తర్వాత స్టోరీకి కనెక్ట్ అయ్యి ఉన్న మిగతా క్యారెక్టర్స్ అన్నిటిని మనకు మెల్లగా ఎస్టాబ్లిష్ చేస్తూ స్టోరీని ముందుకు తీసుకెళ్తా ఉంటారు. ఈ పోర్షన్ ఆఫ్ ద మూవీలో మాత్రం ఖచ్చితంగా ఏ పిల్లలైతే తల్లిదండ్రుల కోసమో, లేదంటే బాధ్యతల కోసమో ఇల్లునొదిలేసి, ఊరినొదిలేసి పట్నం వెళ్లి డబ్బు కోసం కష్టపడతా ఉంటారు చూసారా? వాళ్ళైతే మాత్రం చాలా రిలేట్ అవుతారండి. ఈ ప్రతి పోర్షన్ అయ్యేసరికి మూవీ ఒక 40-45 మినిట్స్ అయిపోతుంది. ఇంకా ఆ పాయింట్ తర్వాత ధనుష్ తిరిగి తన ఊరొచ్చే ఒక సిట్యుయేషన్ క్రియేట్ అవుతది. ఇంకా అక్కడి నుంచి స్టోరీ అంతా కూడా విలేజ్‌లోనే జరుగుతా ఉంటదనమాట. ధనుష్ ఊరు తిరిగొచ్చిన తర్వాత ఇంటర్వెల్ పోర్షన్ వరకు కూడా ప్రతి సీను కూడా చాలా ఆర్గానిక్‌గా నడిపించుకుంటా వెళ్లారు. ఇంకా ఇంటర్వెల్ సీన్ వచ్చేసరికి కొంచెం లైట్‌గా కమర్షియలైజ్ చేశారేమో అనిపించింది గానీ, ఆ ఇంటర్వెల్ పోర్షన్‌కి మూవీ స్టార్ట్ అయినప్పుడే ఇంకొక పాయింట్‌ని కూడా ఎస్టాబ్లిష్ చేస్తారు. ఆ పాయింట్‌ని కనెక్ట్ చేస్తూ ఇంటర్వెల్ సీన్‌ని డిజైన్ చేసుకున్న విధానం మాత్రం చాలా అనిపించింది. ఇంకా సెకండ్ హాఫ్ కూడా ఆ పాయింట్‌ని బేస్ చేసుకొని నడుస్తా ఉంటుంది. ఫస్ట్ హాఫ్‌తో పోలిస్తే సెకండ్ హాఫ్ మధ్య మధ్యలో కొన్ని పోర్షన్స్‌లో లైట్‌గా డ్రాగీ ఫీలింగ్ అయితే కలుగుతుందండి. అలా అని ఆ పోర్షన్స్ ఏం వీక్ పోర్షన్స్ అని ఏం కాదు. ఆ పోర్షన్స్‌లో కూడా విలన్ క్యారెక్టర్‌కి సంబంధించి క్లారిటీ ఇవ్వడం కోసం డీటెయిలింగ్స్ పెట్టుకున్నారు. అవి చాలా బావుంటాయి. కానీ అవి మనకి కొంచెం స్లో నరేషన్‌లా అనిపిస్తదనమాట. ఈ మూవీలో నాకు బాగా నచ్చిందేంటి అంటే క్యారెక్టర్స్ రైటింగ్ అండి. మూవీలో ఒక క్యారెక్టర్, 2 క్యారెక్టర్‌లని కాదు. కథకి కనెక్ట్ అయ్యున్న ప్రతి క్యారెక్టర్‌కి కూడా ప్రాపర్ రైటింగ్ ఉంటది. డీటెయిలింగ్ ఉంటుంది. అది మాత్రం చాలా అనిపించింది నాకు. ఎస్పెషల్‌గా మాట్లాడుకోవాలంటే విలన్ క్యారెక్టర్స్ అండి. అవి టిపికల్ విలన్ పోర్షన్స్ లాగా ఉండవు. వాళ్ళకంటూ సెపరేట్ క్యారెక్టర్ ఉంటుంది. ఎమోషన్ ఉంటుంది. కాన్‌ఫ్లిక్ట్స్ ఉంటాయి. వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ వాళ్ళకుంటాయి. అవన్నీ కూడా చాలా చూపించారు. మూవీ కోసం పనిచేసే ప్రతి డిపార్ట్‌మెంట్ కూడా చాలా మంచి అవుట్‌పుట్టే ఇచ్చారండి. సినిమాటోగ్రఫీ కానీ, మ్యూజిక్ కానీ, ప్రొడక్షన్ వాల్యూస్ కానీ అన్నీ కూడా చాలా అనిపించాయి. మ్యూజిక్ విషయానికొస్తే బీజీఎం వరకు ఎక్సలెంట్‌గా ఉంది. సీన్స్‌ని చాలా వరకు ఎలివేట్ చేసింది. కానీ సాంగ్స్ వరకు వచ్చేసరికి మాత్రం అస్సల లిరిక్స్ అయితే మాత్రం భరించలేకపోయామండి. ఇంకా యాక్టర్స్ విషయం గురించయితే చెప్పాల్సిన పనే లేదు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఎక్స్‌పీరియన్స్‌డ్ యాక్టర్సే. వాళ్ళ క్యారెక్టర్‌కి 100కి 100% న్యాయం చేశారండి ప్రతి ఒక్కళ్ళు గూడా. ఇంకా రైటర్ కమ్ డైరెక్టర్ అయిన ధనుష్ గారి విషయానికొస్తే, ఆయన చాలా కాలం తర్వాత ఆర్గానిక్ కథని, ఆర్గానిక్ స్క్రీన్ ప్లేతో ప్రాపర్‌గా ఎటువంటి డీవియేషన్ లేకుండా సూపర్‌గా ప్రెజెంట్ చేశారు. సినిమా టైటిల్‌కి ఆయన జస్టిఫికేషన్ ఇస్తూనే ఇంకొక పాయింట్‌ని కూడా ఆయన టచ్ చేశారు. ఆ పాయింట్‌ని కూడా మెసేజ్ ఓరియెంటెడ్ విధంగా ఎంత బాగా డెలివర్ చేశారు అంటే, అది కూడా చాలా అనిపించింది. ఓవరాల్‌గా నా విషయానికొస్తే మూవీ నాకైతే మాత్రం మంచి నాస్టాల్జియా ఫీలింగ్ అయితే క్రియేట్ చేసిందండి. మూవీ చూస్తున్నంత సేపు కూడా నేను నా చిన్ననాటి రోజుల్లోకి వెళ్ళిపోయాను. అంత బాగుంది సినిమా. ఈ మూవీలో నేను నిజంగా చెప్తున్నాను సెకండ్ హాఫ్‌లో అక్కడక్కడ వచ్చే చిన్న ల్యాగ్ పోర్షన్స్ ఉన్నప్పటికీ వాటిని నేను పాయింట్ ఔట్ చేయాలనుకోవట్లేదు. ఎందుకంటే స్టోరీకి అది అవసరం. తప్పదు. ఆ పోర్షన్స్ మనం ల్యాగ్‌లాగా అనిపించడానికి కారణం ఏంటంటే ఫస్ట్ హాఫ్. ఫస్ట్ హాఫ్‌లో ఎమోషన్ కానీ, సెటప్ కానీ, దాన్ని తీసుకెళ్ళిన విధానం కానీ చాలా గ్రిప్పింగ్‌గా, ఎమోషనల్‌గా ఎక్సలెంట్‌గా ఉంటది. అందుకు సెకండ్ హాఫ్‌లో వచ్చే కొన్ని సీన్స్ మనకు లైట్‌గా బోర్ అనిపిస్తాయి తప్ప, ఓవరాల్‌గా చూసుకుంటే మాత్రం మూవీ ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ మూవీ అండి. అదండి 'ఇడ్లీ కొట్టు' అనే మూవీ చూస్తున్నప్పుడు నాకు కలిగిన ఎక్స్‌పీరియన్స్. ఇంకో మూవీ ఎక్స్‌పీరియన్స్‌తో మళ్ళీ మీ ముందుకొచ్చేస్తాం. అంటిల్ దెన్ స్టే సేఫ్ అండ్ బీ హ్యాపీ. బై బై.